నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వెతికి భలే సామాన్ తెచ్చారులేండి. ఓహో, నా బొంద నాకు మట్టుకేం తెలుసు? ఏదో రావు బహదూర్ అంటే ఏమో అనుకున్నాను. ఇలా ఇంత బలాదూరుగా ఉంటుందని నా బొంద నేను మట్టు కలగన్నానా ఏమిటి? మాస్టారు ఎవరు? నేనండి మాస్టారు, రావునండి. నీ బొంద నువ్వుట్రా రావుడు. ఎంత వాడవయ్యావు. బాగున్నావా? ఏదో ఉన్నాను మాస్టర్. ఇట్టా మా అమ్మ చచ్చిపోయింది, మీకు తెలుసుగా. అవును, నేను అక్కడే ఉన్నానుగా. పాపం నీకోసం కలవరించిందిరా. మరి మా లక్ష్యం ఎక్కడుందండి? మీరే ఎక్కడో చేర్పించారంటగా. నీ బొంద నీకు తెలీదు? బెజవాడలో నవభారత అనాథ శరణాలయం లేదు, అందులో ఉంది. అక్కడికి వెళ్ళానండి, మరి లేదన్నారే. నీ బొంద, నీ అవతారం, నీ ఆటకాయతనం చూస్తే నీకెవడైనా సరైన సమాధానం చెబుతాడు. మళ్ళీ వెళ్ళి కనుక్కుంటానండి. జాగ్రత్త, కొంచెం మర్యాదగా ప్రవర్తించు, లేకపోతే దానికి అక్కడున్న పరపతి కూడా చెడుతుంది. పర్వాలేదులేండి, వెళ్ళొస్తాను మాస్టర్. మంచిది, వెళ్ళిరా. నా శిష్యుడు చిన్నప్పుడు నా దగ్గరే చదువుకున్నాడు. మంచివాడే, కానీ కాస్త అతి తెలివి చేత అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతుంటాడు. ఓహో. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? నమస్కారం, నేను ఇక్కడ మేనేజర్నండి. నా పేరు సీతారామయ్య. ఓహో, దయచేయండి. కూర్చోండి. మా లక్ష్మిని పిలిపించండి. లక్ష్మ, తమరు? నేను ఆవిడ అన్నగారులండి, పిలిపించండి. ఏమిటా ఎలా చూస్తావు? పిలిపించమంటే. అబ్బే ఏమీ లేదు, క్షమించాలి. ఆవిడకు ఒక అన్నగారు ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదే. ఓహో, అదే, నేను చచ్చిపోయానండి. ఆహా, చచ్చిపోయాన్ని అనుకున్నారు మా వాళ్ళు. నేను చిన్నప్పుడే సిపాయిల్లో చేరానండి. జపాన్ వాళ్ళు నన్ను యుద్ధ ఖైదీగా పట్టుకుని కోహిమా జైల్లో పెట్టారు. నా దగ్గర నుంచి కబురేమీ తెలియక మా వాళ్ళంతా నేను చచ్చిపోయాను అనుకున్నారు. అందుకే మా లక్ష్యం అలా చెప్పుంది. అయితే మీరు బ్రతికున్నట్టు పాపం మీ అమ్మాయికి ఇప్పటికీ తెలియదన్నమాట. అబ్బే తెలియదండి, అందుకే చూడాలని చాలా ఆదుర్తపడి వచ్చాను. పిలిపించాను. పిలిపిస్తా. ఒరే నారాయణ, మీ అన్నయ్య గారు వచ్చారని చెప్పి లక్ష్మిని అర్జెంటుగా పిలుచుకురా. ఒరే అర్జెంటు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, తమ నామధేయం? రాంబాబు, డి రాంబాబు, DKW. అంటే అంటే అది ఒక మిలిటరీ డిగ్రీలండి. యుద్ధంలో గొప్ప శౌర్య సాహసాలు చూపించిన వాళ్ళకే ఇస్తారు. అయితే తమకేమైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళే కాందే. తీరికేది. యుద్ధం అయిపోగానే జపాన్లో ఒక పెద్ద బిజినెస్లో భాగస్థుడిగా చేరి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఒక్క ఏడాదిలో 10 లక్షల రూపాయలు సంపాదించాను. జపాన్లోనే ఒక పెద్ద కోటీశ్వరుడు తన కూతురు చేసుకోమని చాలా బలవంతం చేశాడు, కానీ నాకే ఇష్టం లేకపోయింది. నేను భారతీయుణ్ణి, ఎప్పటికైనా మన భారతదేశం వెళ్ళి ఒక భారత యువతిని పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాను. ఏమి దేశభక్తి, ఎంత జాత్యాభిమానం! అదీకాక కలిగిన ఇంటి పిల్లని చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదండి. లేనివాడు ఉన్నవాడికే పెట్టి ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టడంలో అర్థం లేదు అంటాను. అందుకని ఎక్కడైనా విద్యావతి, గుణవతి, సౌందర్యవతి అయిన ఒక పేద పిల్లని చేసుకోవాలని ఉంది. కానీ ఆ రోజు కలిసి రావాలి. మా అమ్మాయి పెద్ద అమ్మాయి. దీని తర్వాత ఇంకా 6 ఉన్నారు. అదృష్టవంతులు. ఏం అదృష్టం లేండి, పేదవాడిని. తాహత లేక దీన్ని ఇంకా ఒక ఇంటి దాన్ని చేయలేకపోయాను. అవును పాపం, పెళ్ళంటే సామాన్యమా? అదిగో లక్ష్మి.
లక్ష్మి అన్నయ్య లక్ష్మి అన్నయ్య లక్ష్మి ఎన్నాళ్ళకి వచ్చావు అన్నయ్య? ఎంత పెద్దదానమైనా అమ్మా, నిన్ను గుర్తే పట్టలేకపోయాను. అన్నయ్య లక్ష్మి లక్ష్మి, ఈనాటికి నీ కష్టాలు గట్టెక్కినయ్యమ్మా. అదృష్టవంతురాలివి. మీ అన్నగారే స్వయంగా వచ్చారు నిన్ను తీసుకుపోవటానికి. ఇక నీకే లోటు ఉండదు. కాలేజీలో చేరాలని నీ కోరిక కూడా నెరవేరుతుంది. వెళ్ళు, త్వరగా సామాన్లు సర్దుకో. ఆహాహా, ఇప్పుడు కాదులేండి, నేను ఊరికినే అమ్మాయిని చూద్దామని వచ్చాను. నాకింకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి. వ్యాపారం అలాంటిది. ఇవాళ ఇక్కడ, రేపు బాంబే, ఎల్లుండి రంగును, ఆ తర్వాత టోకియో. ఓహో, ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను. అది కూడా కొంత టైం పడుతుందిలేండి. అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి. ఓ అలాగే, అభ్యంతరం ఉంది. థ్యాంక్స్. అన్నయ్య మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను కాలేజీలో చేరాలి. రేపు 15వ తారీఖు కాలేజీ తెరుస్తారు. తెరిస్తే చేరు, దానికి నేనుండాలా? వారున్నారుగా, చేరుస్తారులే. అమ్మాయి అనేది అది కాదు, జీతం అది ముందుగానే కట్టాలి కదండి. ఓహో, పైకమా? పైకం పంపిస్తాను. ఎప్పుడు 15వ తేదీకి కావాలా? ఎందుకు 14వ తేదీకే పంపిస్తాను. ఎంత కావాలి? 200 జీతం వగైరాలు అనుకోండి. పైన ఒక 100 బట్టల గది అవుతుంది. 300 పంపండి. ఓ అలాగే పంపిస్తాను. మరి నేను వస్తాను, రైలుకి టైం అయింది. వస్తానమ్మా, వస్తానండి. వస్తానండి. దయ ఉంచండి. ఓ అలాగే. వాడెవడో ముఖం తెలియకుండా 5 రూపాయలు ఇచ్చి పంపించావు. ఇప్పుడు రాలేదు. నోటు మారలేదేమో, వస్తుంటాడులేండి. వచ్చినట్టే. అడుగో. వచ్చా ఎరా రాస్కల్, పొద్దున పోయి ఇప్పుడు వచ్చావా? డబ్బేది కూరలే. అదేమిరా అలా ఉన్నావు? ఏం జరిగిందేమిటి? మీకు తెలీదు? ఎంత ప్రమాదం, ఏం కథ! ఊరంతా గగ్గోలుగా ఉంటే మీకు తెలియనేలా? ఏమిటి? పొద్దున్న నేను బజార్ వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద కారు మంచి స్పీడ్లో వచ్చి ఒక గర్భిణీ స్త్రీని టాక్ మని కొట్టేసింది. అమ్మో, గర్భిణిస్తేనే? కొట్టేసరికి ఆవిడ పోయి 100 గజాల దూరంలో అటుపడిపోయింది. పసిబిడ్డ వచ్చి మురుక్కాల పక్కన ఇటుపడిపోయింది. పసిబిడ్డ ఎవరు? ఆవిడ బిడ్డే కానిపోయింది ఏమిటి? కాకేం చేస్తుంది? ఎప్పుడో రావాల్సిన కాన్పు ఆ షాక్కి అప్పుడే వచ్చేసింది అనమాట. అంతే, అదంతే. ఆ తర్వాత? తీరా పోయి చూద్దును కదా, ఆవిడ ఎవరో కాదు, మా ఊరు వెంకయ్య గారి సుబ్బయ్య పెళ్ళం సూరమ్మండి. చుట్టాలుంటే చూడటానికి వచ్చిందంట. పాపం ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది. కొలవపిరితో నా కేసు చూసి రావుడు అన్నదండి. నా కడుపు నిజంగా తరుక్కుపోయింది అమ్మగారు. నిజంగా మన రాముడే గంగ గౌలాంటి వాడే. అప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా, అవి పెట్టి జట్కా బండి పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఏమిటి మన డబ్బులే ఖర్చు పెట్టావా? పోలేవయ్యా, పాపం తల్లి పిల్ల బతికారంటే చాలు. నువ్వు పద లోపలికి. పద. ఏమిటి అదే పనిగా చూస్తున్నావు? దిష్టి తగిలేను. ఎందుకంటే అమ్మగారు ఈ పిల్ల దగ్గర కొంటారు కూరలో? అంతా నా సరుకు. తెలుసా? నీకేం తెలుసు? చూడు నాణాలు అడితే ఎంత చక్కగా ఉన్నాయో. డబ్బులు తర్వాత ఇస్తాను, పోవే సీత. అయిందా? గంపెత్తు. చాలా బరువుగా ఉంది. పట్టు. అరే ఇదిగో కింద పడేస్తానమ్మా. మరి మాపటికి మా ఇంటికి అన్నానికి రా. ఏడు సంగతి? పండగలే. బుల్లోడా, తెలియగలుగుతాను. మన దేవరణం కులమా? మనంతా ఒకటే కులంలే, కూటికి మేము కులం. అది సరేలే. సీత, ఒక మాట అడిగితే చెప్పు.
ఇప్పుడు మనకి 300 రూపాయలు కావాలనుకో. ఎందుకు? అబ్బా ఎందుకో ఒకందుకు కావాలి అనుకో, ఏం చేస్తావు చెప్పు. అమ్మ బాబోయ్ 10, 20, 30, 300. మనల్ని అందరినీ పొదవ పెట్టినారా అదే? ఎక్కడి నుంచి వస్తాయి? అదే మరి చెప్పుకో చూద్దాం. ఏమోనబ్బా, ఏం లాభం లేదు. మరి ఎట్లాగబ్బా? మాట ఇచ్చానే. ఎవరికి? పురోహితుడికి. నువ్వు బలవాడు రా పుల్లాడా. అంతేలే మామ. ఓ పైకమా, దానికే 14వ తేదీకే పంపిస్తాను. పదా 20, 30, 300 ఎట్లా తెచ్చేది? నువ్వు ఒక ఆపదలో ఉన్నావు. నీ వల్ల మీ వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కానీ నీ తెలివితేటలు ఉపయోగించి ధైర్యం, సాహసం ప్రదర్శిస్తే ఆ ప్రమాదం తప్పవచ్చు. ఇంకా కొన్నాళ్ళు గడ్డు కాలం. ఒరేయ్, నీకేమన్నా బుద్ధి ఉందా? నీకు కూటికి లేదు, నీ బతుకు తోడు 300 ఇస్తానని చెప్పొచ్చావే, ఎక్కడ తెద్దామనుకున్నావు? అదే పైగా వెళ్ళిన వాడు చూచిరాక నోటికొచ్చినట్లల్లా కూర్చొచ్చావు. రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా? చూడు. ఏడే నీ అన్న? ఇన్నాళ్ళైన అంతలేడే? అసలు నీ అన్నయ్యనా వాడు? నిజం చెప్పు. నిజమేనండి, మా అన్నయ్యనండి. వస్తాడు, తప్పకుండా వస్తాడండి. అబద్ధం. వాడు అన్న కాదు, పాడు కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఆటగా ఆడుతున్నారు. మోసగారి పోయి ఇక్కడి నుంచి. కాదు, వస్తున్నా వస్తున్నా. ఒరేయ్, ఏమిట్రా నిన్ను తగలయ్యా? పట్టపల్లె కలవరుస్తున్నావే? ఎన్నిసార్లు పిలిచినా పలికితావే? పరపరా. ఇది బెనారస్ సిల్క్ చీర, ఇది బెనారస్ సిల్క్ చీర. నీకమ్మా ఇది కదా? 2 పానీలు. పానీలు కాదు నాన్న, ఓణీలు. ఓహో, ఓణీలు 2. ఒక రాళ్ళ నెక్లెస్. నెక్లెస్ ఇది? నెక్లెస్ నెక్లెస్ లేదు. నెక్లెస్ నెక్లెస్ ఏది? ఏది ఎక్కడ పెట్టావు? నెక్లెస్ లేదు. ఏమేవు? నెక్లెస్ లేదు. దగా, మోసం. నెక్లెస్ లేదు. లేదుగా, లేదు. పొట్టు పడిచాడు. ఏమిటయ్యా గోల? అమ్మాయి మెళ్ళ ఉంటేనే నెక్లెస్. చెప్పలేమే ముద్ద. అమ్మ చూడవే. దొరికారు. మంచినీళ్ళండి. నెక్లెస్ తీసా పెట్లో పెట్టి దాస్తాను. ఏది మిగతా డబ్బులై? ఎందుకు? ఈ డబ్బుతో సరిపడదాం అనుకుంటున్నావు ఏమిటి? 4, 5, 6. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఆడవాళ్ళకు వట్టి మతి మరుపు. కర్మ కొద్ది దొరికారు.
రాత్రి నా చేతితో నేనే వేసాను బాబు తాళాలు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, తెల్లారేసరికి సొమ్ము లేదు. సరే, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద ఉంది? ఏమే ఇంట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు బాబు? అంతా మేము మా నౌకరు. వాడి మీద ఏమైనా మీకు అనుమానం ఉందా? ఏమే చాలండి, వాడు మా బిడ్డ లాంటి వాడు. వాడి మీద అనుమానమా? మా పిల్లాన్ని మాకు పువ్వుల్లో పెట్టి ఒప్పచెప్పాడు. సొమ్ములతో సహా. సరే, దర్యాప్తు చేస్తాం. కొంచెం గట్టిగా చేయించండి బాబు.